హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు బటర్తో నెయ్యి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ మనలాగా అన్నీ దొరకవండి. అందుకని మేము పిల్లలకి ఎప్పుడు దుర్గా నెయ్యి కానీ విజయ నెయ్యి కానీ అలా పంపిస్తూ ఉంటాం అక్కడ నుంచి, విజయవాడ నుంచి. కాకపోతే ఈసారి ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ట్రై చేద్దామని చెప్పి ఇలా చేశానండి. పిల్లలకు కూడా బాగా నచ్చింది. మీకు అందరికి చూపిద్దామని చేస్తున్నాం. ఫస్ట్ మేము వెళ్ళి ఇది బటర్ తెచ్చాము. బటర్ తెచ్చి చేసాం, కానీ ఇది చేస్తే కొంచెం ఉప్పగా అదో రకంగా ఉందన్నమాట. సరే ఇది కాదని చెప్పి మళ్ళీ నెక్స్ట్ టైము ఇది తీసుకొచ్చామండి. ఇది ప్యూర్ ఐరిష్ బటర్ అని ఉంది, ఇది అన్సాల్టెడ్ అని ఉంది. ఇది బాగా వచ్చింది. సరే ఇది అచ్చం మన దుర్గని లాగానే ఉందండి, చాలా బాగుంది. అందుకని చెప్పి ఇది చేసేది చూపిద్దామని మీకు. మీరు ఎప్పుడైనా షాప్లోకి వెళ్ళినప్పుడు ఇది చూసుకోండి, ఈ పేరు చూసుకొని ఇలా అన్సాల్టెడ్ బటర్ అని రాసి ఉన్నది ఒకటి తీసుకోండి. మీరు సాల్టెడ్ బటర్ అయినా వాడుకోవచ్చు. ఇదేంటంటే దోశలు ఇలాగా వేట్లో కర్రీస్లోకి వాటిలోకి వాడుకోవడానికి బాగుంటుంది. ఇదైతే మన స్వీట్స్కి అన్నిటికీ వాడుకోవచ్చండి. చాలా బాగుంది. ఇప్పుడు నేను చేయడం చూపిస్తాను. కాపు ఒక్కటి కొంచెం కరెక్ట్గా చూసుకోవాలండి, పిల్లలకి తెలియదు కదా. మేము వెళ్ళేలోపు అన్నీ నేర్పించి వెళ్దాం పిల్లలకి ఇబ్బంది లేకుండా అని చేస్తున్నాను అనమాట. ఇది ఆవు బటర్ అండి, ఆవు పాల నుంచి వచ్చిన బటర్ ఇది, అందుకే ఇలా ఉంది కలర్. స్టవ్ ఆన్ చేసుకొని మీడియంలో పెట్టుకుంటే నెమ్మదిగా కరిగిపోతూ ఉంటుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి, కానీ నాకు తేడా అనేది అనిపించలేదు. మన ఇండియా నుంచి వచ్చిన నెయ్యి లాగానే ఉంది. పైగా ఇది ఆవు బటర్ కాబట్టి ఆవు నెయ్యి లాగా చక్కగా చాలా బాగుందండి టేస్ట్గా. ఇప్పుడు కరిగిపోయింది. నేను స్టీల్ దాంట్లో పెట్టాను, మాడిపోతుందేమో అనుకుంటున్నారేమో, కాకపోతే ఇది చాలా మందం అండి, చాలా మందంగా ఉంటుంది, నెమ్మదిగా కరుగుతూ ఉంటుంది. ఇదంతా కరిగిపోయిన తర్వాత మాత్రం కొంచెం దగ్గరుండి చూసుకోవాలి. ఈ క్యూబ్స్ అన్నీ కరిగిపోయాయండి. ఇప్పుడు నెయ్యి బయటకు వస్తుంది కొంచెం కొంచెం, ఇంకా రాలేదు కాపు, ఇంకా కొంచెం కాగాలి. ఇప్పుడు దీని మధ్యలో గోదావరి కనిపిస్తుంది, దీన్ని గోదావరి అంటారండి. ఇది ఎలా ఉంటుంది. ఇదంతాను కొంచెం కలర్ మారిపోయి కొంచెం రెడ్ కలర్ రావాలి. తెల్లగా ఉంది కదా, ఇది ఎర్రగా అవ్వాలి. అలానే మాడిపోకూడదు. రెడ్ కలర్ రాగానే ఆపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దగ్గరికి వచ్చేసిందండి, ఇంకా కొంచెం 2-3 మినిట్స్లో అయిపోతుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. నాకు నెయ్యి అయిపోయిందమ్మా అనగానే పిల్లలు చాలా బెంగ వచ్చేదండి. అసలు అమ్మో ఎలాగ నెయ్యి అయిపోయింది, మళ్ళీ వెంటనే వేయాలి అని అనుకునేదాన్ని. కానీ ఇది చూసిన తర్వాత, ఇది చేసిన తర్వాత నాకు కొంచెం బెంగ తీరినట్టే అనిపించింది. ఏ వంట కావాలన్నా చేసుకోవచ్చు. సున్నుండలు అంటే చాలా నెయ్యి కావాలి కదా, ఆ సున్నుండలు కానీ ఏదైనా కానీ అన్నీ చేస్తున్నానండి. వాసన వస్తుంది. ఇంకా నెయ్యి రెడీ అయిపోయిందండి. దీంట్లో కొద్దిగా 4 మెంతి గింజలు, ఇలా 4 మెంతి గింజలు వేసుకుంటే నెయ్యి అసలు కుంకుమలాడుతూ ఉంటుంది ఎప్పటికీ. మీకు కలర్ రావాలి. గోదావరి ఇంకా రెడీ అయిపోయింది కదండి. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇది 1 నిమిషం అయితే తగ్గిపోతుంది, నురుగంతా వెళ్ళిపోతుంది. తర్వాత బాటిల్లోకి తీసేసుకొని జాగ్రత్త చేసుకోవడమే. ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే బెల్లం ముక్క, చిన్న బెల్లం ముక్క నెయ్యిలో వేసి వదిలేస్తానండి. ఎంతకాలమైనా ఆ ఫ్లేవర్ పోదు, చక్కగా ఉంటుంది. ఎంతకాలమైనా కూడా బాగుంటుంది, సువాసనతో చక్కగా ఉంటుంది. ఇప్పుడు నెయ్యి అంతా చల్లారిపోయిందండి. దీన్ని దాంట్లోకి వడగట్టుకుందాం బాటిల్లోకి. జాగ్రత్తగా పై ఇది తీసి వడగట్టేస్తున్నాను. ఇది నిన్న నెయ్యి ఉంటే దాంట్లో వేస్తున్నానండి. గాజు బాటిల్లో అయితే ఎంతకాలమైనా పాడవదు. ఇలా పై అంతా వడగట్టేసుకుంటే అచ్చం మనం ఇంట్లో వెన్నపూస తెచ్చుకొని కాసుకొని చేసుకున్న నెయ్యి లాగానే ఉందండి. ఈ బటర్ వల్ల దేని తేడా అయితే ఏమీ లేదు. చక్కగా చల్లారిన తర్వాత పూసగా చక్కగా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.